సమాధిలోకి దిగిపోయేవాడి వల్ల ఉన్నాను. నా కన్నులకు నిద్ర లేదు, నీ వైపు నా చేతులు ఎత్తుతున్నాను అని ఎన్నో విషయాలు ఎంత భయంకరంగా ఉంటుందంటే, అంత బాధ, అంత నిరాశ. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా అంతే, కొన్నిసార్లు మన బ్రతుకులో కూడా అంతే. బ్రతుకుతున్నాం అనేటువంటి పేరు ఉంటుంది. కొంతమంది చూడండి, మనుషులు బాధ ఉన్నప్పుడు మనం మాట్లాడుతుంటాం కానీ ఆలోచన అంత ఏదో ఉంటుంది. ఏం తమ్ముడు ఏదో అన్నావు అంటే ప్రధాన చెప్పాను వినలేదాకా, పాపం ఏదో బాధ, ఏదో ఆలోచన. అంటే ఈ యొక్క గాయకుడైనటువంటి హేమాను నిండా కొలిస్తే 13 నుంచి 16 సంవత్సరాల మధ్య వయసు ఉంటుంది. ఈ యొక్క హేమాను జీవితాన్ని మనం చూస్తే ఎంతగా దేవుని సన్నిధిలో గడిపాడంటే, జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, జీవితంలో ఎన్ని అవమానాలు కలిగినా, జీవితంలో వద్దురా ఈ బ్రతుకు అన్న అనేకమైనటువంటి భయంకరమైనటువంటి శ్రమలు వచ్చినా కానీ గోడకు కొట్టిన బంతిలా, ఇక్కడ నుంచి గోడకు బంతి తీసేసి కొడితే మళ్ళీ అదే స్పీడ్ మీద రిటర్న్ ఎలా వస్తుందో అలా తన జీవితాన్ని ముందుకు సాగించాడే తప్ప తనకున్నటువంటి శ్రమలను బట్టి ఎప్పుడు ఏమీ జరగలేదు ఈ హేమాను. దేవుడికి స్తోత్రం.